శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాంధాతృ వంశవర్ణనము సగర చరిత్రము. అటుపై శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి. ఇటుపై మాంధాత సంతతిని తెలిపెదను. మాంధాత తనయుడగు అంబరీషునికి యవనాసుడు కలిగెను. వాని వలన హరితుడు ఉదయించెను. అతని పేరునే అంగిరసులు హరితులు అని ప్రసిద్ధి చెందిరి. పాతాళమందు మౌనేయులను గంధర్వులు 6 కోట్ల మంది ఉండిరి. వారు నాగకులమున ప్రధాన రత్నములను అపహరించి వారి ఆధిపత్యములను కూడా స్వాధీనం చేసుకొనిరి. గంధర్వుల బలంచే తిరస్కృతులైన నాగేంద్రులు అశేష దేవాధీశుడగు విష్ణు భగవానుని సన్నిధికి ఎగిరి వారు చేసిన స్తవములను ఆలించినంత కన్నులు తెరిచిన పుండరీక నయనుడు జలదిశయనుడు నిద్రావసానమందు మెలకువగొనెను. వారు ప్రణతులై స్వామికి, ప్రభు, మాకు ఈ గంధర్వుల వలన భయం పుట్టినది, ఇది ఎట్లు ఉపశమించునని విన్నవించుకొండ్రి. ఆద్యంతములు లేనివాడు పురుషోత్తముడు ఒక భగవంతుడు యవనాసుని కుమారుడకు ఈ మాంధాత యొక్క కొడుకు పుకుత్సుడని వాడు ఉన్నాడు కదా, వానియందేను ప్రవేశించి సర్వగంధర్వుల ఉక్కడింపగలను అనెను. అది విని జలసాయియగు భగవంతునికి ప్రణమిల్లి నాగేంద్రులు నాగలోకమునకు వచ్చి పురుకుత్సుని కొనితేర నర్మదను ప్రేరేపించిరి. ఆమెయు అతన్ని పాతాళమునకు కొనిపోయెను. పురుకుత్సుడు రసాతలమునకేగి భగవత్ తేజస్సు చేత తృప్తి పొందించబడిన దేహం బలం కలవాడై సకల గంధర్వులను చంపి స్వపురమునకు తిరిగి వచ్చెను. పన్నగాధీశులప్పుడు నర్మదకు, నిన్ను ఎవడు ఈ కింది విధముగా స్మరించి నీ నామగ్రహణం చేయునో వానికి సర్పవిష భయము కలగదని వరమసంగిరి. నర్మదా స్తుతి. నర్మదాయై నమః ప్రాతర్ నర్మదాయై నమోనిసి నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విషసర్పతః ఇత్యుచ్చార్య హర్నిశమంధకార ప్రవేశే వా సర్పైర్న దృశ్యతే న చాపి కృతాన స్మరణ భుజో విషమపి భుక్తముపఘాతాయ భవతి. ప్రాతకాలమున నర్మదకు నమస్కారము, నిశీధమున నర్మదకు నమస్కారము. ఓ నర్మదా, నీకు నమస్కారము. విషసర్పం నుండి నన్ను రక్షించము. ఈ మంత్రముచ్చరించి రేయింబవల్లో అంధకారమున చొచ్చిన నీని వాని పాములు చూడజాలవు. ఈ మంత్రానుస్మరణం చేసి భోజనం చేయవాడు విషం తిన్నను అది చంపదు. ఆ మీదట పురుకుత్సునికి కూడా సంతతి విచ్ఛేదం జరగదని నాగపతులు వరం అనుగ్రహించిరి. పురుకుత్సుడు నర్మదయందు త్రసదస్యుని కనెను. అతనికి అనరణ్యుడు పుట్టెను. వానిని దిగ్విజయమందు రావణుడు చంపెను. అనరణ్యునికి వృషదస్సుడు, అతనికి హర్యస్వుడు కలిగిరి. హర్యస్వునికి హస్తుడు కలిగెను. వానికి సుమనుడు, వానికి త్రిధన్వుడు, వానికి త్రయ్యారునియు కలిగిరి. త్రయ్యారునికి సత్యవ్రతుడు కలిగెను. ఇతడే త్రిశంకుడని పేరొందెను. ఇతడు చండాలత్వమును కూడా పొందినాడు. 12 వర్ష క్షామం పట్టినప్పుడు విశ్వామిత్రుడు భార్యాపుత్రాదుల పోషణార్థం చండాలుల వలన ప్రతిగ్రహం చేయకుండా జాహ్నవీ తీరమందు అనుదినము మృగమాంసం తెచ్చి మర్రి చెట్టును కట్టుచుండెను. దాన సంతుష్టుడైన విశ్వామిత్రుని చేతడు సశరీర స్వర్గం అందింపబడెను. త్రిశంకువు కొడుకు హరిశ్చంద్రుడు. వానికి రోహితాసుడు, వానికి హరితుడు, వానికి చంచువు, వానికి విజయుడు, వసుదేవుడు అని 2 పుత్రులు కలిగిరి. విజయునికి రురుకుడు, వానికి వృకుడు, వానికి బాహువు కలిగిరి. ఈ బాహువు హైహయతాళ జంగాదులచే ఓడింపబడి గర్భవతి అయిన పత్నితో అడవిలో ప్రవేశించెను. సవతి ఆమెకు గర్భస్తంభం కొరకు విషం పెట్టెను. ఆమె గర్భం 7 ఏండ్లు జఠరమందే ఉండెను. బాహువు వార్ధక్యంచే ఔర్వాశ్రమ సమీపమందు మరణించెను. అతని భార్య చితి పేర్చుకుని అతనితో ఆమరణము చేయ నిశ్చయించుకొనెను. అంతటా అతీత అనాగతములు తెలిసిన ఔర్వుడు తన ఆశ్రమం నుండి వెడలి, చాలు ఈ తప్పుపడి నుండి ఆగుమాగము. అఖిల భూమండలపతి అతి వీర్య పరాక్రముడు, అనేక యజ్ఞకర్త, శత్రుక్షయకర్త, చక్రవర్తి నీ కడుపులో ఉన్నాడు. ఈ అతి సాహసానికి దిగకము అనినంత ఆమె భర్తృ సహగమమున నిర్బంధం నుండి విరమించను. ఆ మహానుభావుని చేతనే ఆమె తన ఆశ్రమానికి కొంపోబడను. కొలది రోజులలో సగరముగా అతి తేజస్వి అయిన బాలుడు ఉదయించెను. అతనికి ఔర్వుడను జాతకర్మాది క్రియలు జరిపించి సగరుడను పేరు పెట్టెను. ఉపనయనమైన ఇతని వేదశాస్త్రములన్నీ చదివించి భార్గవం అను పేర ఆగ్నేయాస్త్రం కూడా ఉపదేశించను. జ్ఞానం వచ్చి అతడు తల్లిని అడిగాను, అమ్మా చెప్పుము, మనమిచ్చట ఎందుకున్నామో, మా నాన్న ఎక్కడా అని ఈ విధంగా అడుగుచున్న వానికి ఆ యమ్మ సర్వము తెలిపెను. అంతటి తండ్రి రాజ్యంను అపహరించరని విని పగగొని ఆ బాలుడు హైహయ తాళజంఘ సంహారమునకు ప్రతిజ్ఞ పూనెను. ఇంచుమించు హైహయ తాళజంఘులను అందరినీ కూడా చంపెను. శక యవన కాంభోజ పారద పహ్లవులను చంపబోవారు వశిష్ఠుని శరణొచ్చిరి. అంతట వశిష్ఠుడు వీరిని జీవన్మృతులనుగా చేసి సగరునితో, వత్స చాలును ఆగము, వీరు జీవన్మృతులు,
అనుమృతులు. వీరిని నీ ప్రతిజ్ఞను పాలింపనించి స్వధర్మ ద్విజ సంఘ పరిత్యాగం నేనే చేయించి తిని అన్న సరి అని ఆ గురువచనం అభినందించి ఆ రాచబిడ్డ వారి వేషములను మార్చివేయచను. యవనులను అందరినీ నిండు తలబోడులను, శకులను, అరబోడులను, పారదులను, ప్రలంబ కేసులను అనగా తల విరబోసుకున్న వారిగాను, పహ్లవులను మీసాలు గడ్డాలు కలవాండ్రుగాను గావించను. స్వాధ్యాయ వషట్కార శూన్యులుగా ఈ క్షత్రియులను గావించను. వాండ్రును స్వధర్మ పరిత్యాగం వలన బ్రాహ్మణులచే వెలివేయబడి మ్లేచ్ఛత్వం నందిరి. సగరుడును స్వీయ అధిష్టానమునకు వచ్చి అస్ఖలిత చక్రుడై సప్తద్వీపవతి అయిన ఈ ఉర్విని శాసించను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.